లేదా వీళ్ళ పత్రికల్లో రాసినట్టు కణతకి తగిలేటట్టు కొడదాం అనుకుంటే మిస్ అయి ఉండాలి. అది వాళ్ళని ఏ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తుందో తెలుస్తుంది. అంటే అలా చేసినా హత్యా ప్రయత్నమే కదా అది కూడా. అది ఖచ్చితంగా రాయి వేస్తేనే హత్యా ప్రయత్నం కిందకి వస్తుంది. కానీ చంపాలి అనుకుంటే మాత్రం అది క్రైమ్. అది చాలా డేంజరస్. నిజంగా ఆ ఇంటెన్షన్ తో చేశారా, ఉట్టి రాయి కొట్టారు అంటే మాత్రం వాళ్ళ ఇంటెన్షన్ అయి ఉండాలి. పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారించుకొని ఒక 4 కుర్రలను తీసుకెళ్లి వాళ్ళకే అభంశుభం తెలియని అమాయకుల, లేదంటే వెనక్కుండి నడిపించారు బోండా ఉమా, నిజంగా బోండా ఉమాకి అభంశుభం తెలియక ఆయన ఇరుక్కున్నారా? బోండా ఉమాకి ఇందులో ఏంటంటే ఆంధ్రజ్యోతి వాళ్ళు ఆయన ఇరికిచ్చారు అంతే. అవునా? వాళ్ళే ఇరికిచ్చారు అంతే, కాపాడేదే వాళ్ళు కదా. అదే ఇక్కడ ఆంధ్రజ్యోతి అత్యుత్సాహమే వివేకానంద రెడ్డి కేసు అని ఇప్పుడు వాళ్ళ పత్రికల దరిద్రమే వీళ్ళు నెత్తిన పెట్టుకునేది. తెలుగుదేశం వాళ్ళకి నోటికొచ్చింది చేసేసి దాన్ని తెలుగుదేశానికి లింకప్ చేసి తెలుగుదేశాన్ని ఎదవల్ని చేస్తారు. అక్కడ వాళ్ళు చేసే పని వివేకానంద రెడ్డి కేసు అయినా ఇదైనా సరే ఇక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి అసుధారా వ్రతం లాగా స్టోరీలు రాస్తా ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే బోండా ఉమాని అర్జెంట్ గా ఏబిఎన్ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. అతను నువ్వు ఎట్ట చెప్పని అనకపోవచ్చు. క్వశ్చన్ వేసి ఉంటే అతను ఆవేశంలో ఏది పడితే అది మాట్లాడేస్తాడు, నోరు అదుపులో ఉండదు. అందుకని చెప్పేసి అన్న క్యాంటీన్ లో తీసేశారని చెప్పి అని చెప్పుకొచ్చాడు. అప్పుడంటే వాడు ఎవడో బోండా ఉమాకి తెలుసు అన్న విషయం అర్థమైపోతుంది. అసలు బోండా ఉమా ఇంటర్వ్యూ ఎందుకు దానికి? పోలీసులు ఏమైనా చెప్పారు బోండా ఉమా అని? అదే కదా మరి. లేదు, ఆ ఏరియాలో బోండా ఉమాకి మంచి పట్టుంది, లేబర్ లో పట్టుంది ఆ ఏరియాలో. ఆ లేబర్ తో ఆ లేబర్ లో ఎవడో ఒకడు బోండా ఉమాతో తిరుగుంటాడు అని వీళ్ళు భావించి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి? బోండా ఉమానైనా లేకపోతే తెలుగుదేశం అయినా ఏమైనా మాట్లాడాలా? రాయి వేయడం తప్పు, వాడు మా పార్టీ వాడైనా లోపలేయండి, మేము ప్రజాస్వామ్యతంగా కోరుకుంటాం, కానీ కొంతమంది దారి తప్పచ్చు, ఎవడైనా లోపలేయండి, మేము వాడిని వెనకేసుకుంటాం.